వాక్య భాగాన్ని చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం నుండి 14వ వచనం వరకు అందరం కలిసి చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం నుండి 14వ వచనం వరకు. మందసము కిర్యత్యారీములో నుండిన కాలము 20 సంవత్సరములాయెను. ఇజ్రాయేలీలందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా సమూయేలు ఇశ్రాయేలీలందరితో ఇట్లనెను: మీ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొనిన ఎడల అన్యదేవతలను అస్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మును విడిపించును. అంతటా ఇశ్రాయేలీయులు బయలుదేవతలను అస్తారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి. అంతటా సమూయేలు ఇశ్రాయేలీయులందరినీ మిస్పాకు పిలువనంపుడి, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలీయులకు న్యాయము తీర్చుచూ వచ్చెను. ఇశ్రాయేలీయులు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిష్తీయులు వినినప్పుడు ఫిలిష్తీయుల సర్దారులు ఇశ్రాయేలు మీదికి వచ్చిరి. ఈ సంగతి ఇశ్రాయేలీయులు విని ఫిలిష్తీయులకు భయపడి, మన దేవుడైన యెహోవాను ఫిలిష్తీయుల చేతిలో నుండి మనలను రక్షించున్నట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయుట మానవద్దని సమూయేలు నొద్ద మనవి చేసిరి. సమూయేలు పాలు విడువని ఒక గొర్రెపిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలీయుల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధం చేయుటకై ఇశ్రాయేలీయుల మీదికి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలీయుల చేత ఓడిపోయిరి. ఇశ్రాయేలీయులు మిస్పాలో నుండి బయలుదేరి బేత్కారు వరకు ఫిలిష్తీయులను తరిమి హతము చేసిరి. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దాన్ని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసెనని చెప్పి దానికి ఎబెనెజరు అను పేరు పెట్టెను. ఈలాగున ఫిలిష్తీయులు అనపబడిన వారై ఇశ్రాయేలు సరిహద్దులోనికి తిరిగి రాక ఆగిపోయిరి. సమూయేలు ఉండిన దినములన్నిటను యెహోవా హస్తము ఫిలిష్తీయులకు విరోధముగా ఉండెను. మరియు ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల యొద్ద నుండి పట్టుకొనిన పట్టణములు ఇశ్రాయేలీయులకు తిరిగి వచ్చెను. ఎక్రోను నుండి గాతు వరకున్న గ్రామములను వాటి పొలములను ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల చేతిలో నుండి విడిపించిరి. మరియు ఇశ్రాయేలీయులకును అమోరీయులకును సమాధానము కలిగెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ నిమిత్తమై మన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి, ప్రార్థించుకుందాం. అందరు తలలోంచి కళ్ళు మూసుకొనండి. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవ యెహోవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము.
మీ దీన దాసుడనైన నన్ను మీ శిలువ చాటున మరుగు చేసుకొని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మన ప్రధాన అంశం ఏంటి? ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచుండెను. హల్లెలూయా. భయంకరమైన శ్రమల దినాల్లో, ఆది అపోస్తుల కాలంలో సంఘము ఆ శ్రమలలో, ఆ హింసల్లో, ఆ బెదిరింపుల్లో ఎలా అభివృద్ధి చెందగలిగింది అనే దానికి మనము కొన్ని కారణాలు మనం ధ్యానిస్తున్నాం. ఈ యొక్క అంశాన్ని మనం ఆధారం చేసుకొని మనం అందరం కూడా అన్ని విషయాల్లో మనం ఎలాంటి క్లిష్ట పరిస్థితులు మన చుట్టూ ఉన్నా, మనలో ఉన్నా, మన ఇళ్లలో ఉన్నా, మన జీవితంలో ఉన్నా, వాటన్నిటిని అధిగమించి ఎలా వర్ధిల్లగలమో, దేవుని కృపను బట్టి ఎలా మనము ఆస్వాదించబడగలమో మనము ధ్యానిస్తూ ఉన్నాం. హల్లెలూయా. దానికి ఇప్పటికే కొన్ని ఉప అంశాలు మనము ధ్యానించాం. మొదటిగా దేవుని తోడు, రెండవదిగా పరిశుద్ధాత్మ అభిషేకము, మూడవదిగా దేవుని వాక్యము, నాలుగవది ప్రార్థన. ఈ ప్రార్థన అనే ఉప అంశంలో మనం ఇప్పటికే చాలా విషయాలు మనము ధ్యానించాం, అనేక వాక్య భాగాలు తీసుకొని. తర్వాత ఉపవాస ప్రార్థన యొక్క ఆవశ్యకత, ఉపవాస ప్రార్థన యొక్క ఆవశ్యకత అని ఒక ఉప అంశం మనము ఇప్పుడు ధ్యానిస్తున్నాం. మనము ఉపవాస ప్రార్థన ఎంత ఆవశ్యకమో మనము ధ్యానిస్తున్నాం. అది ఎలాంటి సందర్భాల్లో మనకు అవసరమో అనేది కూడా మనము ధ్యానిస్తున్నాం. దానికి చిన్ననాటి నుంచి, బాల్య వయసు నుంచి బంధించబడినటువంటి బంధకాల్లో నుంచి, అవి సైతాను దురాత్మల బంధకాలు కావచ్చు, చిన్ననాటి నుంచి పీడించే వ్యాధులు కావచ్చు, జబ్బులు కావచ్చు, రోగాలు కావచ్చు, లేకపోతే అలవాట్లు కావచ్చు, చెడ్డ మాటలు, బూతులు, పోకిరి మాటలు కావచ్చు, అలవాటు పడిపోయినటువంటి వాటిని వదలలేని భయంకరమైన ఆ పరిస్థితుల వల్ల మన జీవితాలని పాడు చేసుకుంటూ ఉంటే వాటి నుంచి కూడా మనము విడుదల పొందడానికి ఉపవాస ప్రార్థన ఎంతైనా అవసరము అని మనము నేర్చుకున్నాం. హల్లెలూయా. పోయిన వారం మనము ఒక ప్రత్యేకమైన విషయాన్ని నేర్చుకున్నాం. చెప్తారా? వెరీ గుడ్. ప్రభు యొక్క రాకడ కొరకు మనం ఎలాగో ఉపవాసం ఉండి సిద్ధపడాలో నేర్చుకున్నాం. హల్లెలూయా. అంటే మనం ప్రభు రాకడకు సిద్ధపడడానికి ఉపవాస ప్రార్థన ఎంతైనా అవసరమో అని. ఎందుకంటే మన శరీరంలో మనము తిండిపోతానం, తాగుబోతానం, ఐహిక విచారాలు మన జీవితాన్ని మందంగా చేసేస్తాయి. ప్రభు రాకడలో మనము మెలకువగలిగి ప్రార్థించి ఆ ప్రభువుని ఎదుర్కొనేదానికి అవి భయంకరమైన ఆటంకాలు. కాబట్టి వాటి నుంచి మనం విడుదల పొందడానికి ఉపవసించి మనము ప్రభువుని ఎదుర్కోవడానికి తగు విధంగా సిద్ధపడాలి అని చెప్పి నేర్చుకున్నాం. అందులో ఒక ప్రధానమైన విషయాన్ని కూడా నేర్చుకున్నాం. అపోస్తలుడైన పౌలు అంతటి వాడే తను బోధించిన తరువాత, బోధించిన ప్రకారము తను ఉండలేకపోతానేమో, తను జీవించలేకపోతానేమో, చేయలేకపోతానేమోనని తన శరీరమును నలగగొట్టుకున్నాడు అని చెప్పి మనము చూచాం. ఆ విధంగానే క్రీస్తు యేసు సంబంధులమైన మనమందరం మన శరీరమును ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసుకొని ఉన్నాము అని తెలుసుకున్నాం. వాళ్ళే నిజంగా ప్రభు రాకడకు చక్కగా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ప్రభుని ఎదుర్కోవడానికి వెళ్ళగలుగుతారు
అలాగ మనం సిద్ధపడాలి, మెలకువగలిగి ప్రార్థనలు చేయాలి, మన జీవితాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోవాలి అని చెప్పి మనం నేర్చుకున్నాం. పేతురు రాసిన పత్రికలో కూడా ఒక విషయాన్ని ధ్యానించాం మనం, ప్రభు దొంగ వలె వస్తాడు అని. హల్లెలూయా. అంటే దొంగ వలె అంటే దొంగ అని కాదు, ఎవరికి తెలియకుండా వస్తాడు. ఏదో ఒక రోజున హఠాత్తుగా తండ్రి చిత్తములో ఉన్నటువంటి ఆ సమయం ప్రకారము ప్రభువుని పంపిస్తాడు తండ్రి. ఎప్పుడు వస్తాడో తెలియదు, అందుకని దొంగ వలె వస్తాడని రాయబడింది. అప్పుడు మనం ప్రభువుని ఎదుర్కోవడానికి మనం సిద్ధపడి ఉండాలి. దానికి ఉపవాస ప్రార్థన చాలా దోహదపడుతుంది అని చెప్పి మనము నేర్చుకున్నాం. హల్లెలూయా. ఇప్పుడు మనం చదివినటువంటి వాక్య భాగంలో ఇశ్రాయేలీలు ఫిలిష్తీయుల చేత భయంకరంగా యుద్ధంలో ఓడిపోతూ ఉన్నారు. అపజయం వెనక అపజయం. ఏం చెప్పండి? అపజయం వెనక అపజయం, జయమే లేదు. వాళ్ళు తరిమి వాళ్ళు చంపుతున్నారు. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు అన్నమాట. ఆ పరిస్థితుల్లో ఎలా వారు విజయం పొందారో మనం చదివినటువంటి వాక్య భాగం తెలియజేస్తుంది. అంటే వాళ్ళు విజయం పొందారు, తర్వాత మన వాక్యం చదివిన దాన్ని బట్టి వాళ్ళు విజయం పొందుతారు. దేవుడు ఎబెనెజరై వారికి సహాయం చేస్తాడు. అది ఎలా జరిగిందో మనము ధ్యానించబోతున్నాం. అయితే గమనించండి, ఉపవాస ప్రార్థన యొక్క ఆవశ్యకత. హల్లెలూయా. ఇప్పుడు ఒకరి జీవితంలో ఒక సమస్య పదే రిపీట్ అవుతూ ఉంటే, పతనం వెంబడి పతనం, రోగం వెంబడి రోగం, సమస్య వెంబడి సమస్య, జీవితకాలం అంతా భయంకరమైన దరిద్రత వెంబడి దరిద్రత, వేదన వెంబడి వేదన, ఈ విధంగా శాపగ్రస్తమైన భయంకరమైన బ్రతుకుతూ ఉంటే, ఒకరోజు భర్త ద్వారా ఒక సమస్య, ఒకరోజు భార్య ద్వారా, ఒకరోజు బిడ్డల ద్వారా, ఒకరోజు పెద్ద బిడ్డల ద్వారా, చిన్న బిడ్డల ద్వారా, ఇంకొకరి ద్వారా, ఇరుగు పొరుగు వాళ్ళ ద్వారా, అలాగే శరీరంలో ఒకటి పోతే ఒకటి, ఇలాంటి పరిస్థితులు దిక్కుదోచని స్థితిలో ఒకదాని వెంబడి ఒకటి భయంకరంగా పీడించేటప్పుడు దాంట్లో నుంచి మనం విడుదల పొందడానికి ఉపవాస ప్రార్థన ఎంతైనా సహాయపడుతుంది అనేది ఇప్పుడు మనం చదివినటువంటి వాక్య భాగాన్ని బట్టి మనకు అర్థమవుతుంది అన్నమాట. హల్లెలూయా. ఇశ్రాయేలీలు పదే ఓడిపోతూ ఉన్నారు. దాదాపు 20 సంవత్సరాలుగా ఈ భయంకరమైన అపజయం వాళ్ళు పొందుతూ ఉన్నారన్నమాట. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు తిరిగి ఎలాగో ఆ జయం పొందారో, తరమబడుతున్న వాళ్ళు శత్రువులను ఎలా తరిమారో, శత్రువుల చేత తరిమి చంపబడుతున్నటువంటి వాళ్ళు శత్రువులను తరిమి ఎలా చంపగలిగారో, ఇంకా శత్రువుల పైన ఘనమైన విజయాన్ని ఎలా పొందారో మనము కొన్ని విషయాలు మనం ధ్యానిస్తాం. హల్లెలూయా. దాదాపు 20 సంవత్సరాలు ఇశ్రాయేలీలకు ఆరాధన లేదు, దేవుని సన్నిధి లేదు, ప్రత్యక్షపు గుడారం లేదు, మందసము లేదు, యాజకుడు లేడు. ఎందుకంటే శత్రువులైన ఫిలిష్తీయులు మందసాన్ని పట్టుకోబోయారన్నమాట. దాదాపు 20 సంవత్సరాలు ఫిలిష్తీయుల మధ్యలో దేవుని మందసము ఉండిపోయింది. ఈ 20 సంవత్సరాల కాలంలో ఇశ్రాయేలీలకు దేవుణ్ణి ఆరాధింపచేసేటటువంటి యాజకుడు లేడు, వాళ్ళకు ఒక న్యాయాధిపతి లేడు, ఒక ప్రవక్త కూడా లేడు ఆ కాలంలో. అందువల్ల ఇశ్రాయేలీలు బొత్తిగా చెడిపోయారన్నమాట. బొత్తిగా చెడిపోయారంటే తమ దేవుడైన యెహోవాను వాళ్ళు పూర్తిగా మర్చిపోయారు. ఆయన్ని అనుసరించడము, ఆయన అనుగ్రహం పొందుకోవడం బొత్తిగా లేకుండా పోయింది. ఎందుకంటే ప్రత్యక్ష గుడారం లేదు, మందసం లేదు, యాజకుడు లేడు, ధర్మశాస్త్ర ధర్మాలని నెరవేర్చేదానికి వాళ్ళకి ఎవరు నేర్పించేది లేదు.
అలాంటి రోజుల్లో వాళ్ళు ఉన్నారన్నమాట. దానివల్ల దేవుని యొక్క సహాయము వారికి అందకుండా పోయింది. దేనివల్ల? దేవుని సన్నిధి వారికి లేనందువల్ల, దేవుని సన్నిధికి వారు పొందుకోనందువల్ల. అంటే వాళ్ళు పొందుకోలేదంటే వాళ్ళ మధ్యలో మందసం లేదు, వాళ్ళు నడిపించే నాదుడు లేడు, అదొక కారణం. ఇంకా వాళ్ళు సొంతగా కూడా అనేక పర్యాయాలు దేవుని సన్నిధి ఉన్నప్పటికీ, మందసం వారి మధ్య ఉన్నప్పటికీ అన్యుల దేవతలను, అన్యుల ఆచార సాంప్రదాయాలని వాళ్ళు అనుసరించి దేవునికి దేవుని దుఃఖపెట్టినటువంటి అనేక సందర్భాలు లేకపోలా. ఏ విధం చేతనైనా సరే ఈ సందర్భంలో వాళ్ళు దాదాపు 20 సంవత్సరాలుగా తమ దేవుడైన యెహోవాను అనుసరించడం లేదు. దానికి కారణము మందసం వారి మధ్యలో లేదు, యాజకుడు లేడు. తర్వాత ఫిలిష్తీయుల మధ్యలో దేవుని మందసం ఉన్నందువల్ల దేవుడు ఫిలిష్తీయులకు భయంకరమైనటువంటి శిక్ష విధించాడు. వాళ్ళకి గడ్డల రోగాలు రావడం, వాళ్ళ పొలాలు పందుకుక్కులు తినేయడం, వాళ్ళు దేవుని మందసాన్ని ఎత్తుకొని పోయి వాళ్ళ యొక్క దాగోను దేవత ముందు పెడితే ఆ దేవత విగ్రహం పడిపోవడం, రెండవసారి మళ్ళీ బాగు చేసి పెట్టినా కూడా మళ్ళా పడి ముక్కలు అయిపోవడం, ఇవన్నీ చూసి వాళ్ళు భయపడి మందసాన్ని పంపించేస్తారు. ఆ మందసాన్ని ఒక ప్రాంతంలోకి పంపిస్తారు, బేత్షెమెషు అనే ప్రాంతానికి పంపిస్తారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏం చేస్తారంటే తొందరపడి ఆ మందసాన్ని ఓపెన్ చేస్తారన్నమాట. 6వ అధ్యాయము 19వ వచనం చూడండి. బేత్షెమెషు వారు యెహోవా మందసమును తెరిచి చూడగా దేవుడు వారిని హతము చేసి ఆ జనులలో 50,070 మందిని మొత్తెను. యెహోవా గొప్ప దెబ్బతో అనేకులను మొత్తెగా జనులు దుఃఖాక్రాంతులైరి. అప్పుడు బేత్షెమెషు వారు, పరిశుద్ధ దేవుడైన యెహోవా సన్నిధిని ఎవరు నిలవగలరు? మన యొద్ద నుండి ఆయన ఎవరి యొద్దకు పోవలనని చెప్పి కిర్యత్యారీము కాపురస్తులకు దూతలను పంపి, ఫిలిష్తీయులు యెహోవా మందసమును మరలా తీసుకొని వచ్చిరి, మీరు వచ్చి మీ దాపునకు దాన్ని తీసుకొని పోవలనని వర్తమానము పంపిరి. దేవుని మందసాన్ని లేవీయులే ముట్టాలి, కానీ వీళ్ళు తొందరపడి బేత్షెమెషు కాపురస్తులు మందసాన్ని తెరుస్తారు. అప్పుడు దేవునికి ఒక కోపం వాళ్ళ మీదకి వస్తుంది. 50,070 మంది చచ్చిపోతారనమాట. అప్పుడు వాళ్ళు భయపడి కిర్యత్యారీము అనే ప్రాంతంలో ఉన్నటువంటి ఇజ్రాయేలీలకు వాళ్ళు వర్తమానం పంపిస్తారు. వాళ్ళు ఆ యొక్క మందసాన్ని తీసుకొని వచ్చుకొని వాళ్ళ మధ్య పెట్టుకుంటారు అన్నమాట. అక్కడ కిర్యత్యారీములో ఉండిన కాలమే 20 సంవత్సరాలు. ఇంకా ఫిలిష్తీయులు అంతకుముందు పట్టుకొని పోయారు. అందుకని 20 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం వాళ్ళకు దేవుని యొక్క మందసము లేదు, దేవుణ్ణి అనుసరింపజేసే యాజకుడు లేడనమాట. ఇప్పుడు 20 సంవత్సరాలు దాదాపుగా అయింది. ఇప్పుడు ఇజ్రాయేలీలు వాళ్ళ యొక్క అపజయానికి, వాళ్ళ యొక్క నాశనానికి కారణాన్ని వాళ్ళు గుర్తెరగగలిగారు. వింటున్నారా? ఇప్పుడు వాళ్ళు వాళ్ళ యొక్క పతనానికి, వాళ్ళ నాశనానికి, వాళ్ళ అపజయానికి, శత్రువుల చేతిలో భయంకరంగా ఓడిపోవడానికి, వాళ్ళు సర్వనాశనం అవడానికి కారణము వాళ్ళు తెలుసుకున్నారు. ఎందుకంటే తమ దేవుడైన యెహోవాను వాళ్ళు అనుసరించకుండా అన్య దేవతలను అనుసరించడం ద్వారా, వాటిని పూజించటం ద్వారా వారి హృదయాల్లో ఆ విగ్రహాలను, అంటే ఆ బయలు దేవతల్ని, ఆస్తారతు దేవతల్ని హృదయంలో ముద్రించుకున్నందువల్ల మాకు ఈ నష్టం జరిగింది, ఈ నాశనం జరిగింది, ఈ అపజయం జరుగుతూ ఉంది అని చెప్పి వాళ్ళు గుర్తెరిగి వాళ్ళు ఒక ఆలోచన చేయడం మొదలుపెట్టారు. ఏం ఆలోచన అంటే, ఇప్పుడు మనలను మన యొక్క దేవుని యొక్క చిత్తానుసారంగా మనలను ఎవరు నడిపిస్తారో, హల్లెలూయా, మన దేవుణ్ణి మనము ఇప్పుడు అనుసరించాలనుకుంటున్నాం కదా. ఇంతకాలం మనము వ్యర్థమైనటువంటి అన్యుల దేవతలను అనుసరించి నాశనం అయిపోయాము. ఇక నుంచి మన దేవుణ్ణి మనము అనుసరించి మన దేవుని అనుగ్రహం పొందుకొని ఈ ఫిలిష్తీయుల పైన విజయం పొంది మన యొక్క
జీవితాలని, మన కుటుంబాలని, మన దేశాన్ని మనము కాపాడుకుంటాము అన్నటువంటి ఆలోచన వచ్చింది కదా. మరి ఇప్పుడు మనల్ని ఎవరు నడిపిస్తారు, మనకెవరు మార్గం చూపిస్తారని దుఃఖపడుతూ ఉన్నారన్నమాట. హల్లెలూయా. అక్కడి నుంచి మనం చదివాం, అది మందసము కిర్యత్యారీములో ఉండిన కాలము 20 సంవత్సరములాయెను. ఇశ్రాయేలులందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా. హల్లెలూయా. వాళ్ళు అలా దుఃఖించడం ప్రారంభించారన్నమాట. ఇక్కడి నుంచి జాగ్రత్తగానండి. వాళ్ళు తిరిగి ఎలా ఈ భయంకరమైన దుస్థితి నుంచి బయటికి రాగలిగారో మనం ఇక్కడి నుంచి మనం నేర్చుకుంటాం. హల్లెలూయా. మొట్టమొదట వాళ్ళు తమ దేవుడైన యెహోవాను అనుసరించాలని వాళ్ళు దుఃఖిస్తూ ఉన్నారన్నమాట. హల్లెలూయా. అంటే మనల్ని ఎవరు ఇప్పుడు నడిపిస్తారు? అయ్యో, ఇంతకాలము మనము మన దేవుణ్ణి అనుసరించలేక ఇంత భయంకరమైనటువంటి అపజయము, నాశనము, నష్టము, హీనదశ క్షీణించిపోయామే. మరి ఇప్పుడు మన దేవుణ్ణి మనం అనుసరించాలి, మనకు ఎవరు నేర్పిస్తారని చెప్పేటటువంటి దుఃఖం అన్నమాట. దుఃఖం. ఈ దుఃఖాన్ని ఏమంటారంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము. ఏమంటారు దీన్ని? దైవ చిత్తానుసారమైన దుఃఖం. ఇలాంటి దుఃఖము మారు మనసు కలుగజేసి మంచి సత్ఫలితాలు ఇస్తుందని చెప్పి పౌలు గారు వ్రాయడం మనం చూస్తాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనాన్ని చూస్తే అక్కడ పౌలు గారు ఈ దుఃఖాన్ని గురించి చాలా చక్కగా ఆయన వివరించడం మనము చూస్తాం. అక్కడ చాలా విషయాలు రాశారు, కానీ ఒక్క వచనం మాత్రమే మనం చదువుకుందాం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగచేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగచేయును. లోక సంబంధమైన దుఃఖము మరణాన్ని కలుగజేస్తుంది. ఏదైనా ఒక విషయంలో దుఃఖం కలిగి లోక సంబంధమైన దుఃఖం బతకలేకపోతేనో, లేక జబ్బుల్లోనో, వ్యాధుల్లోనో, సమస్యల్లోనో, అప్పుల్లోనో, రుణాల్లోనో, భయంకరమైనటువంటి ఊబిలో పడిపోయినటువంటి వాళ్ళు దుఃఖపడుతుంటే అలాంటి దుఃఖం మరణానికి తీసుకెళ్తుందంట. అలా కాకుండా అయ్యో వాక్యం చదవలేకపోతున్నామే, ప్రార్థన చేసుకోలేకపోతున్నామే, మన దేవుణ్ణి అనుసరించలేకపోతున్నామే, మన దేవునికి మనం చాలా దూరం అయిపోయినామే, అయ్యో ఏమిటి ఈ బాధ, ఇంత భయంకరమైన పరిస్థితి మనకు దాపురించిందే, మనం దేవునికి చాలా దూరం అయిపోయి నష్టపోయాం, నాశనం అయిపోయినాం, చాలా హీనదశకు వచ్చేసాము అని దుఃఖపడతారే, ఆ దుఃఖం అంట అది దైవ చిత్తానుసారమైన దుఃఖము. అది మారు మనస్సును కలుగజేస్తుంది. హల్లెలూయా. మారు మనస్సును కలుగజేసి అంటే ఆ పాపపు మనస్సు నుంచి దైవ మనసులోనికి అది తీసుకొస్తుంది. లోక చిత్తానుసారములో నుండి దైవ చిత్తానుసారములోకి మనల్ని తీసుకొని వస్తుంది. సైతానులో నుండి దేవునిలోకి మనల్ని తీసుకొస్తుంది. అందుకని దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగచేయును. హల్లెలూయా అని పౌలు గారు చాలా చక్కగా వివరించారు. కాబట్టి మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే వీరి యొక్క ఘనమైన విజయానికి ఆరంభం ఏంటంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము. హల్లెలూయా. ఎవరి జయానికి? దాదాపు 20 సంవత్సరాలకు పైగా ఓడిపోతూ నశించిపోయినటువంటి హీన దశకు వచ్చేసినటువంటి ఇశ్రాయేలీల జయానికి ఆరంభం ఏమిటంటే దైవ చిత్తానుసారమైన చెప్పండి దుఃఖము. ఎప్పుడైతే వాళ్ళు దైవ చిత్తానుసారమైన దుఃఖం కలిగి వాళ్ళు దుఃఖిస్తూ ఉన్నారో దేవుడు సమూయేలుని వాళ్ళ దగ్గరికి పంపిస్తాడు. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. సమూయేలు ఆ కాలంలో ఒక్కడే ప్రవక్త, అతనే యాజకుడు, అతనే న్యాయాధిపతి. హల్లెలూయా. ఇంకొక యాజకుడు లేడు, ఇంకొక న్యాయాధిపతి లేడు, ఇంకొక ప్రవక్త లేడు. హల్లెలూయా. దాను మొదలుకొని బెయేర్షెబా వరకు, అంటే ఇశ్రాయేలీల యొక్క మధ్య, హల్లెలూయా, ఆ ఇశ్రాయేలీల యొక్క గోత్రాల మధ్య సమూయేలు ఒక్కడే ఘనత నొందినటువంటి గొప్ప
ప్రవక్తగా ఉన్నాడు. అదే సమయంలో యాజకత్వం కూడా ఆయనే చేస్తున్నాడు, న్యాయాధిపతిగా కూడా ఆయనే ఉన్నాడు అన్నమాట. దేవుడు తన యొక్క ప్రజల యొక్క దుఃఖాన్ని చూచి, ఏ దుఃఖం అది? వెరీ గుడ్, దైవ చిత్తానుసారమైన దుఃఖము వారిలో కలిగి అది వారికి మారు మనసు కలుగజేయడం ప్రభువు చూసి సమూయేలుని వాళ్ళ దగ్గరికి పంపిస్తాడు. హల్లెలూయా. సమూయేలుతో వాళ్ళు పంచుకుంటారు వాళ్ళ యొక్క దుఃఖం అంతా. అప్పుడు సమూయేలు వాళ్ళకి మార్గం చెప్తాడనమాట. హల్లెలూయా. సరే, మంచిది, మీరు మీ హృదయమును దేవుని వైపు పరిపూర్ణంగా తిప్పుకోండి. హల్లెలూయా. ఇప్పుడు చెప్తున్నాడు, మీ హృదయమును దేవుని తట్టు పూర్ణంగా తిప్పుకోండి. హల్లెలూయా. ఇంతవరకు మీరు అనుసరించిన అన్య దేవతలను, అస్తారోతు దేవతలను మీరు మీ మధ్య నుండి తీసి పారవేయుడి అని చెప్పాడు. హల్లెలూయా. వెంటనే వాళ్ళు స్పందించారు. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాం. హల్లెలూయా. వాళ్ళు వెంటనే వాళ్ళ హృదయాలని మొట్టమొదట దేవుని వైపు పూర్ణంగా తిప్పుకున్నారు. తర్వాత వాళ్ళు అంతవరకు ఏ యొక్క అన్య దేవతలైన బయలుదేవతలను, అస్తారోతు దేవతల్ని పూజిస్తూ ఉన్నారో ఆ దేవతలను వాళ్ళు వారి మధ్యలో నుండి, వాళ్ళ ఇండ్లలో నుండి, ముఖ్యంగా వాళ్ళ హృదయాల్లో నుంచి వాళ్ళు తీసి బయట పడవేశారన్నమాట. హల్లెలూయా. హృదయపూర్వకంగా దేవుని వైపు వాళ్ళు తిరిగారు. ఇది రెండవ కారణం. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. దేనికి రెండవ కారణం? చిత్తుగా ఓడిపోతున్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఘన విజయం పొందడానికి రెండవ కారణం ఏమిటంటే, హల్లెలూయా, విగ్రహారాధనలో నుంచి బయటికి రావడం. చప్పలు కొట్టాలి. హల్లెలూయా. అన్య విగ్రహారాధనలో నుంచి బయటికి రావడం. ఈ రోజుల్లో ఎంతమంది ఎంత చెప్తున్నా కానీ అన్యులతో కలిసి విగ్రహారాధనలో పాలు పొందుతూ ఉన్నారు. కొంతమంది క్రైస్తవ విగ్రహారాధనలో ఎంతమంది ఉన్నారు, కొంతమంది హృదయాల్లోనే విగ్రహాలు పెట్టుకొని ఎంతమంది ఉన్నారు. ఎందుకు ఒక ఘనమైన విజయం రావడం లేదనంటే అనేక మంది విగ్రహారాధికులైపోయి ఉన్నారు. పైకి కనబడేది కొందరైతే కనబడకుండా హృదయంలోనే దేవుని కంటే ఎక్కువగా రూపించుకొని వాటిని పూజిస్తూ, ఆరాధిస్తూ, వాటిని అనుసరించేటటువంటి అనేక మంది. కాబట్టి విగ్రహారాధనకు దూరంగా పారిపోయి దేవునికి దగ్గర అవ్వాలి. హల్లెలూయా. వాళ్ళు ఆ విధంగా చేశారు. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. దైవ ఆలోచన ప్రకారము వాళ్ళు దేవుని వైపు తిరిగారన్నమాట. చప్పలు కొట్టి దేవుడిని మహిమపరుస్తాం. వెంటనే సమూయేలు ఏం చెప్పాడంటే, జాగ్రత్తగా వినాలా, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. హల్లెలూయా. వెంటనే సమూయేలు ఏం చెప్పాడంటే ఇంకొక ఆలోచన చెప్పాడు. హల్లెలూయా. ఏం చెప్పాడు? వెంటనే ఇంకొక ఆలోచన చెప్పడానికి కారణం ఏమిటంటే వాళ్ళు ఒక ఆలోచన విని ఆలోచన ప్రకారము చేయడమే. హల్లెలూయా. ఎప్పుడైనా చూడండి, దేవుడు వినే వాళ్ళకే చెప్తాడు. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. ప్రైజ్. మనం కూడా చూడండి, మన నిజ జీవితంలో దైనందిన జీవితంలో మనం కూడా వినే వాళ్ళకే చెప్తాం. మరలా కొందరు అంటుంటారు, వాళ్ళకే చెప్తుంటాడు ఆ పాస్టర్, ఎందుకంటే వాళ్ళు వింటారు కాబట్టి వాళ్ళకే చెప్తాం. హల్లెలూయా. వినని వాళ్ళకే చెప్పం. మహాజ్ఞాని అయిన సొలొమోను రాజు కూడా తను ఈ సూర్యుని కింద జరిగే విషయాలని ధ్యానించినప్పుడు ఆయన కూడా చెప్పింది ఏమిటంటే, వినేవాడికి మీరు జ్ఞానం బోధిస్తే వాడు ఇంకా ఎక్కువగా జ్ఞానాన్ని సంపాదించుకుంటాడు, వినని మూర్ఖులకి జ్ఞానము చెప్పబాకండి అని చెప్పాడు. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. మన ప్రభువైన యేసుక్రీస్తుల వారు కూడా పందుల ముందు ముత్యాలు చల్లద్దు, కుక్కల ముందు ముత్యాలు చల్లద్దు. కుక్కల ముందు చల్లితే అవి చీల్చేస్తాయి, పందుల ముందు చల్లితే బుడదలో తొక్కేస్తాయి. అంటే కుక్క స్వభావం, పంది స్వభావం ఉండే వాళ్ళకి చెప్పడం వ్యర్థము అని ప్రభువు కూడా చెప్పాడు. కానీ ఇక్కడ చూడండి, సమూయేలు వెంటనే ఇంకొక శ్రేష్టమైన ఆలోచన చెప్తున్నాడు. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. హల్లెలూయా. ఇక్కడ ఒక విషయాన్ని నేర్చుకోవాలి మనం. దేవుడు ఎవరినైతే ఏర్పరచుకున్నాడో ఆ దైవజనుని ద్వారా, లేక ఆ ప్రవక్త ద్వారా, ఆ న్యాయాధిపతి ద్వారా దేవుడు తన ఆలోచనలు బయలుపరుస్తాడు. ఈ లోకంలో రెండు విధాలుగా మనం చూస్తూ ఉన్నాం. నిజమైన ప్రవక్తలు, అబద్ధ ప్రవక్తలు.
నిజమైన పాస్టర్లు, అబద్ధ పాస్టర్లు, నిజమైన సేవకులు, అబద్ధ సేవకులు ఉన్నారు. వీటి మధ్య మనుషులు సతమతమైపోయి అనేక మంది రకరకాల కలవరాలతో భయంకరమైన పరిస్థితుల్లో నశించిపోతూ ఉన్నారు. క్రైస్తవ సంఘము కూడా ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో చాలా కలవరంతో ఉందన్నమాట. అందుకనే కలవరపడకుండా, హల్లెలూయా, అబద్ధ బోధకుల నుండి బయటపడడానికి మనము ఒక స్కేల్ పెట్టుకోవాలా. హల్లెలూయా, చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. ప్రైజ్ ది లార్డ్. ఒక కొలబద్ద పెట్టుకోవాలా. ఎవడు నిజమైన ప్రవక్త, ఎవడు నిజమైన ప్రవక్త కాదనేది. దానికి మొట్టమొదటి కొలబద్ద ఏమిటంటే, ఒక ప్రవక్త ఒక విషయం చెప్తే అది దేవుడే కనుక చెప్తే అది తప్పకుండా ఆ క్షణానికి కానీ, మరొక రోజు కానీ, మరికొంత కాలానికి కానీ అది నెరవేరి తీరుతుంది. చప్పులు కొట్టి దేవుణ్ణి మహింపడతాం. హల్లెలూయా. అదొక కొలబద్ద. హల్లెలూయా. ఒక వ్యక్తి చెప్పినది ఎప్పటికీ కూడా నెరవేరకపోతే అది అబద్ధ ప్రవచనం, అతడు అబద్ధ ప్రవక్త అన్నమాట. రెండవ కొలబద్ద ఏమిటంటే, ఆ వ్యక్తి యొక్క జీవిత చరిత్రని మనం పరిశోధన చేయాల, పరిశీలించాల. అతని ప్రవర్తన, అతని యొక్క గమనాలు, అతని యొక్క జీవిత విధానం, అతని మాటలు, అతని ప్రవర్తన, అతని క్రియలు, అతని యొక్క ఆలోచనలు, అతడు మనుషులతో మాట్లాడే విధానం, ఇవన్నీ కూడా కనిపెట్టి చూడాలి. ఎప్పుడైతే వాళ్ళల్లో పరిశుద్ధత కనపడిందో అతనిని మనము యాక్సెప్ట్ చేయాలి. అపవిత్రత గనక కనబడితే వారిని మాత్రం మనము కాసంత దూరంగా పెట్టాలి. చప్పలు కొట్టి దేవుని మహింపడదాం. హల్లెలూయా. సరే, అది సంఘానికి అవసరమైన ఆలోచన చెప్పడానికి కొంచెం సబ్జెక్టులో నుంచి అట్ట వచ్చాను. చప్పలు కొట్టి దేవుని మహింపడదాం. హల్లెలూయా. ఇక్కడ సమూయేలు దేవుడు ఏర్పరచుకున్న ప్రవక్త, దేవుడు ఏర్పరచుకున్న యాజకుడు, ఆ సమయానికి దేవుడు ఏర్పరచుకున్న న్యాయాధిపతి, ఆ సమయానికి దైవాలోచన చెప్తా ఉన్నాడు. ఎప్పుడైతే ఒక ఆలోచన విని హృదయపూర్వకంగా దేవుని వైపు తిరిగారో వెంటనే ఒక శ్రేష్టమైన ఆలోచన చెబుతున్నాడు వాళ్ళకి, ఇశ్రాయేలీయులందరినీ మిస్పాకు పిలవనంపండి అని. చప్పులు కొట్టి దేవుని మహింపడదాం. ఆ మిస్పా అనేది ఒక ఎత్తైన కొండ. హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు ఒక విషయం చెప్పినప్పుడు లోబడ్డారో ఈ రెండో విషయానికి కూడా వాళ్ళు లోబడినట్టుగా మనం చూస్తున్నాం. మొత్తం ఇశ్రాయేలీయులందరూ మిస్పా కొండకు కూడి రావడం జరిగింది. హల్లెలూయా. నిజంగా ప్రియులారా, మనం ఉపవాస ప్రార్థన ప్రకటిస్తున్నాం. శుక్రవారం ఉపవాస ప్రార్థన, లేకపోతే మనము ఆగస్టులో 7 రోజులు చర్చిలో ఉపవాస ప్రార్థన, జనవరిలో 7 రోజులు చర్చిలో ఉపవాస ప్రార్థన పిలిచినప్పుడు ఆ ఉపవాస ప్రార్థనలకు మనం రావడం ఏమిటంటే దేవుని ఆలోచనకు లోబడ్డమే. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాం. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క ఆలోచనకు లోబడే వాళ్ళుగా మనం ఉండాలా. వీళ్ళ యొక్క విజయానికి కారణాలు మనం ధ్యానిస్తున్నాం. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. అంటే అపజయాన్ని వీళ్ళు విజయంగా ఎలా పొందగలిగారు, అపజయము విజయంగా మారిపోయింది, ఎలా జరిగిందో నేర్చుకుంటున్నాం. కాబట్టి వీళ్ళు దైవజనుని మాటకు లోబడి వీళ్ళు ఎంత విధేయులై చేస్తున్నారో చూడండి. మన జీవితాల్లో దైవజనుల ద్వారా దేవుడు సెలవిచ్చే మాటలకు లోబడుతున్నామా? హల్లెలూయా. విమర్శిస్తా కూర్చున్నామా? ఆ పాస్టర్లు ఇంతే అని చెప్పి మాట్లాడుకుంటూ ఉన్నామా? లేక దైవజనుని ద్వారా దేవుడు బయలుపరిచే ఆలోచనలు మనం లోబడాలని వెంటనే విధేయులై కూడొస్తున్నామా? లేకపోతే విమర్శిస్తూ కూర్చుంటున్నామా? చెడిపోయిన వాడితో కలిసి మాట్లాడుతూ మీరు కూడా చెడిపోతున్నారా? ఒక అడ్డు మాట చెప్పేవాడితో కలిసి మీరు కూడా ఇంకొక మాట కలిపి దేవుని సేవకునికి లేక సంఘ కాపురికి వ్యతిరేకంగా నిలబడుతున్నారేమో చూసుకోవాలి. అందుకనే జయము రాదు. దేవుడు మోషే కాలంలో మోషే మీద భయంకరంగా సనిగిన ప్రజలను చూసి, భయంకరంగా శోధించిన ప్రజలను చూసి మోషేతో అన్నాడు, మోషే నిన్ను కాదు, అహరోన్ని కాదు, నన్నే వాళ్ళు శోధించేది, వాళ్ళు దూషించేది నన్నే, అడ్డుదలుగు, వాళ్ళందరినీ నేను తీసిపడేస్తా, నిన్నే నా కొరకు గొప్ప జనాంగంగా చేసుకుంటానని కోప్పడిన రోజులు ఉన్నాయి. అయితే అది జరగనీయకుండా మోషే అడ్డుపడతాడు ఇశ్రాయేలీయులకు దేవునికి మధ్య. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాం. హల్లెలూయా. ఓ రబా బాబా షక్కరబా. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. ప్రైజ్ గాడ్.
మోషే అడ్డుపడకపోయి ఉంటే ఆ రోజు ఇశ్రాయేలును దేవుడు నాశనం చేసి మోషేలో నుండి గొప్ప జనాంగాన్ని, తనకిష్టమైన జనాంగాన్ని తీసుకొని వచ్చిండేవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి, నీ పరిస్థితి ఎలా ఉంది? ఎందుకు నీ జీవితంలో ఒక ఘనమైన విజయాన్ని పొందలేకపోతున్నావో? ఎవరితో ఏకీవిస్తున్నావు? దైవజనులతో, దైవ ఆలోచనలతో ఏకీవిస్తున్నావా? లేక ఎవరితో ఏకీవించి ఏమేం మాట్లాడుతున్నావో జాగ్రత్త. నీ మాటలను బట్టి తీర్పు వస్తుంది. హల్లెలూయా. తర్వాత వాళ్ళు చేసింది ఏంటంటే, ఆ మిస్పాలో వాళ్ళు కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినమున ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకున్నారని అక్కడ రాయబడింది. హల్లెలూయా. ఆ దినాన వాళ్ళు ఏం చేశారంటే యెహోవా సన్నిధిని నీళ్లు కుమ్మరించారు. హల్లెలూయా. ఏం చేశారు? వాళ్ళు నీళ్లు కుమ్మరించారు. ఈ నీళ్లు చూడండి దేవుని వాక్యాన్ని చూపిస్తున్నాయి. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. అంటే ఆ స్థలాన్ని వాళ్ళు పరిశుద్ధపరిచారు. హల్లెలూయా. ఏ స్థలాన్ని? వాళ్ళు కూడుకున్న స్థలాన్ని పరిశుద్ధపరిచారు. మనం కూడా శుక్రవారం వస్తే మన పరిచారకులు ఉన్నారు, చక్కగా అదంతా శుభ్రం చేసేస్తారు. అది భౌతికంగా మనం కూర్చోడానికి ఏ ఇబ్బంది లేకుండా అనువుగా మనము దీన్ని శుభ్రం చేసుకుంటున్నాం. కానీ దేవుడు మన హృదయంలో కూర్చోవాలా? చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. దేవుడి ఆత్మ మనలో కూర్చోవాలా? చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. దేవుని ఆత్మ మనలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆయన మన హృదయ సింహాసనం మీద ఆయన కూర్చోవాలి. మన దేహంలో ఆయన ఉంటూ మనల్ని నడిపించాలా. అందుకనే దేవుని యొక్క వాక్యంతో మన హృదయాన్ని కడుక్కోవాలా. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. ప్రైజ్ గాడ్. గట్టిగా గట్టిగా చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. దేవుని వాక్యముతో ఉదక స్నానం చేయాల. ఒక స్నానం చేసేవాడు ఎలాగైతే తన దేహాన్ని కడుక్కుంటాడో అలాగన ప్రాణాత్మ దేహములను దేవుని యొక్క వాక్యం అనే నీళ్లతో స్నానం చేయాలి. దేవుడు కూడా పని చేస్తున్నట్టుగా ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో చాలా స్పష్టంగా రాయబడింది. దేవుడు తన ఎదుట కలంకము, మచ్చ, ముడత, డాగు అటుదేది లేకుండా నిర్దోషమైన సంఘంగా తన ఎదుట నిలబెట్టుకోవాలని ఉదక స్నానముతో, అనగా వాక్యం అనే ఉదకముతో, ఉదకం అంటే నీళ్లు, వాక్యం అనే నీళ్లతో స్నానం చేస్తున్నాడంట. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాం ప్రియులారా. ఆ విధంగా మన జీవితాలని మనము వాక్యం అనే నీళ్లతో కడుక్కోవాలి ప్రియులారా. హల్లెలూయా. తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఉపవాసం ఉన్నారు. హల్లెలూయా. వాక్యం అనే నీళ్లతో మనము కడుక్కోవాలి. తర్వాత ఉపవాసం ఉండాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఉపవాసం అంటే మొదటి అర్థం ఏమిటంటే ఉపవాసము, దేవునికి దగ్గర. హల్లెలూయా. అందుకని అక్కడ యెహోవా సన్నిధిని నీళ్లు కుమ్మరించి అదంతా కడిగారని రాయబడింది. అంటే దేవుని చిత్త ప్రకారము వాళ్ళందరూ కూడారు. 2-3 కూడిన చోట నేనుంటానని ప్రభువు చెప్పాడు. కాబట్టి సమూయేలు ద్వారా సెలవిచ్చిన దేవుడే వాళ్ళు లోబడి వచ్చినప్పుడు అక్కడ దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. వాళ్ళు దేవుడు ఇక్కడ ఉన్నాడనే చెప్పే అక్కడ అంతా శుభ్రం చేశారనమాట. హల్లెలూయా. అదేవిధంగా దేవుని యొక్క సన్నిధిలో వాళ్ళు ఉండడం అనేది ఉపవాసము. హల్లెలూయా. ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా ఉండడం. రెండవది ఏమిటంటే ఆకలి దప్పికలు మాని. హల్లెలూయా. దేవుని మీద ఆకలి, దేవుని యొక్క చిత్తం మీద ఆకలి, దేవుని వాక్యం మీద ఆకలి, దేవుని ఆత్మ మీద ఆకలి కలిగి దేవుని సన్నిధిలో గడపడము ఉపవాసము. హల్లెలూయా. దాని కొరకు శరీర సంబంధమైన ఆకలిని చంపుకోవడం, శరీర సంబంధమైన కోరికలను చంపుకోవడం, దేవుని సన్నిధిలో దేవుని కొరకు తృష్ణగొని ఆయన సన్నిధిలో గడపడం ప్రియులారా. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాం. అది ఉపవాసాన్ని గురించినటువంటి విషయం. పౌలు గారు కూడా అదే సెలవిచ్చింది. ఆ విధంగా తన శరీరాన్ని నలగగొట్టుకున్నాడట. హల్లెలూయా. తర్వాత వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ పాపాలన్నీ ఒప్పుకున్నట్టుగా అక్కడ రాస్తున్నాడు. హల్లెలూయా. వాళ్ళ పాపాలను ఏం చేశారంటే వాళ్ళు ఒప్పుకున్నారు. ఉపవాసం ఉండి వాళ్ళ పాపాలన్నీ ఒప్పుకున్నారు. ఎంత పాపం అంటే దాదాపు 20 సంవత్సరాలకు పైగా దేవుణ్ణి, తమ దేవుడైన యెహోవాను అనుసరించకుండా అన్య దేవతలైన బయలు, అస్తారోతు దేవతలను అనుసరిస్తూ ఎంత పాపాన్ని మూటగట్టుకున్నారో, ఎంత పాపాన్ని స్టోర్ చేసుకున్నారో, ఆ పాపమంతటిని వాళ్ళు ఉపవాసం ఉండి ఒప్పుకోవడం మొదలుపెట్టారు ప్రియులరా. హలో, అర్థమైందా?
వారి పాపాలు, వారి పిల్లల పాపాలు, వారి పిల్లల పిల్లల పాపాలు, వారి సకల పాపాలన్నిటిని కూడా ఒప్పుకున్నారు. బాగానే ఉంది. సమూయేలు సెలవిచ్చిన వెంటనే వాళ్ళు దేవుని వైపు తిరిగారు. మిస్పాకు రమ్మంటే వచ్చేసారు. ఆ స్థలాన్నంతా కడిగేశారు, ఉపవాసం ఉన్నారు. మరి ఇంకా డైరెక్ట్గా దేవునికి ప్రార్థన చేయొచ్చు. కానీ దేవునికి వారికి మధ్య ఇంకొకటి అడ్డు ఉంది. ఏమిటది? పాపమే. అంతవరకు వారు చేసినటువంటి పాపపు రాశి, పాపపు కుప్ప, అది పోవాలి కదా. దానిని వాళ్ళు ఒప్పుకున్నప్పుడు దేవుడు వారిని క్షమించాడు. చప్పలు కొట్టి దేవుని మహింపడదాం. హల్లెలూయా. కాబట్టి ఉపవాస ప్రార్థనలో ప్రియులరా ఒక శ్రేష్టమైన భాగం ఏమిటంటే, అతి శ్రేష్టమైన ఒక భాగం, మన పాపాలు, మన కుటుంబస్తుల పాపాలు దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలా. అది చిన్న పాపమో పెద్ద పాపమో, ఏ పాపమో తెలిసి చేసావో తెలియక చేసావో దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఇంకా హల్లెలూయా. ఇక మరలా ఎన్నడూ దాని జోలికి వెళ్లకుండా ఉండాలని, జీవితంలో జయము వెంబడి జయం పొందాలంటే, హల్లెలూయా, నీ జీవితంలో ఇంకా ఎన్నడూ అపజయము లేకుండా నువ్వు సాగాలంటే, ఇక వదిలిపెట్టిన పాపానికి నువ్వు ఇంకెన్నడూ తిరగకుండా ఉండాలా. చప్పలు కొట్టి దేవుని మహింపడదాం. ఆ తరువాత ఫిలిష్తీయులు మిస్పాలో ఇజ్రాయేలు కూడుకున్నారని వాళ్ళు యుద్ధం ప్రకటించారు. ఆ విషయం తెలిసి ఇజ్రాయేలు భయపడి వణికిపోతూ ఉన్నారు. ఎందుకు భయపడి వణికిపోతున్నారంటే, దాదాపు 20 సంవత్సరాలకు పైగా వారికి జయము లేదు. వాళ్ళ ద్వారా తరమబడి ఓడిపోయి చంపబడి ఫిలిష్తీయులు అంటేనే ఉనికిపోతున్నటువంటి పరిస్థితి అన్నమాట. మరలా వాళ్ళకు భయం కలిగింది. అయితే వాళ్ళు ఆ సమయంలో ఏం చేశారో తెలుసా? మా నిమిత్తము సమూయేలుని ప్రార్థన చేయుట మానవద్దని చెప్పండి అని ప్రార్థన చేసే బాధ్యత సమూయేలుకు అప్పగించి వీళ్ళు యుద్ధానికి దూకారండి. చప్పలు కొట్టి దేవుని మహింపడదాం. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. భయము, ఆందోళన, వేదన ఉన్నప్పటికీ సమూయేలుకు ప్రార్థన చేసే బాధ్యత అప్పగించి వీళ్ళు యుద్ధం చేయడానికి యుద్ధ రంగములోకి దూకారు. చప్పలు కొట్టి దేవుని మహింపడదాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సమూయేలు ఒక లేత గొర్రె, పాలు విడవని గొర్రె పిల్లను తీసుకున్నాడు. సర్వాంగ బలి ఇచ్చాడు. దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అక్కడ యుద్ధం జరుగుతూ ఉంది. చప్పలు కొట్టి దేవుని మహింపడదాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. యుద్ధములో దేవుడు కలగజేసుకున్నాడు. దేవుడు భయంకరమైన ఉరుములు, మెరుములు, వడగండ్లతో యుద్ధం చేయడం మొదలుపెట్టాడు. చప్పలు కొట్టి దేవుని మహింపడదాం. ఇశ్రాయేలుల పక్షంగా దేవుడే డైరెక్ట్గా ఉరుములు, మెరుములతో, పెద్ద పెద్ద థండర్, వడగండ్లతో యుద్ధం చేయడం మొదలుపెట్టాడు. ప్రియులారా, ఫిలిష్తీయులు ఇశ్రాయేలుల దెబ్బకి, అనగా వారి పక్షాన యుద్ధం చేస్తున్న దేవుని యొక్క దెబ్బకి పరిగెత్తడం మొదలుపెట్టారు. అంతకుముందు పరిగెత్తిన ఇశ్రాయేలీలు వారిని తరమడం మొదలుపెట్టారు. తరిమి 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 బేత్కారు అనే ఒక స్థలం వరకు వాళ్ళని హతమార్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం. తారుమారు అయిపోయింది. చప్పలు కొట్టి దేవుని మహింపడదాం. ప్రైజ్ లార్డ్. దేవుడు మన పక్షాన లేస్తే, దేవుడు మన పక్షాన యుద్ధం చేయడానికి లేస్తే, దేవుడు మన పక్షాన సహాయం చేయడానికి లేస్తే శత్రువు పారిపోవాల్సిందే. చప్పలు కొట్టి దేవుని మహింపడదాం. హల్లెలూయా. ఇదే విషయాన్ని 68వ కీర్తన 1-2 వచనాల్లో దావీదు రాజు రాస్తాడు. దేవుడు లేచునుగాక, శత్రువు చెదిరిపోవునుగాక. దేవుడు లేచునుగాక, ఆయన శత్రువులు చెదిరిపోవునుగాక. ఆయన ద్వేషించువారు ఆయన సన్నిధి నుండి పారిపోదురుగాక. ఇంకా చదువుతూ వస్తే గాలి చెదరగొట్టబడినట్టు, పొగ చెదరగొట్టబడినట్టుగా వాళ్ళు చెదరగొట్టబడిపోతారనంటే ఇక పొగ కాసేపటికి కనబడకుండా అయిపోయినట్టుగా అయిపోతారట. హల్లెలూయా. అదే విధంగా జరిగింది ఇక్కడ కూడా. హల్లెలూయా. సమూయేలు దినములన్నిట, హల్లెలూయా, ఇక వాళ్ళు మరలా యుద్ధానికి రాలేదట. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత మాత్రం కాదు, ఫిలిష్తీయులు ఎవరు ఏ ఏ పట్టణాలైతే ఇశ్రాయేలీయుల పట్టణాలను పట్టుకున్నారో ఆ పట్టణాలని మళ్ళా వీళ్ళు స్వాధీనం చేసుకున్నారు. ఫిలిష్తీయులు ఏ ఏ గ్రామాలను అయితే పట్టుకున్నారో ఆ గ్రామాలన్నిటిని వల్ల స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళు దోచుకొని పోయిన సంపద అంతటిని ఆయా పట్టణాల్లో, ఆయా గ్రామాల్లో దోచుకొని పోయిన సర్వస్వాన్ని తిరిగి తెచ్చుకోగలిగారు. చప్పలు కొట్టి దేవుని మహింపడదాం. అక్కడ ఒక శ్రేష్టమైన మాట రాయబడింది. ప్రియులారా, సమూయేలు బ్రతికి ఉన్న దినాలన్నిట, హల్లెలూయా, ఫిలిష్తీయులు ఇజ్రాయేలు మీదకి యుద్ధానికి రాలేదంట. హల్లెలూయా. దానికి కారణం ఏమిటో తెలుసా? హల్లెలూయా.
సమూయేలు ఇశ్రాయేలుల కోసం ప్రార్థన చేయడమే. హల్లెలూయా. సమూయేలు మొదటి గ్రంథంలోనే 12వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి చదువుతాం. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును, అది నాకు దూరమగును గాక. కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధించదను. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. సమూయేలు తన బాధ్యత తను నెరవేర్చడం వలన, హల్లెలూయా. ఏమిటి తన బాధ్యత? ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. ప్రధానమైన బాధ్యత, హల్లెలూయా ప్రియులారా, ప్రధానమైన బాధ్యత, మొట్టమొదటి బాధ్యత, అతి ప్రాముఖ్యమైన బాధ్యత ప్రార్థన విజ్ఞాపనలు చేయుట. గుర్తుపెట్టి చప్పలు కొట్టి దేని మేము పడదాం. ప్రైజ్ గాడ్. ప్రియుడా, సహోదరి సహోదరులారా, మన జీవితంలో కూడా ప్రధానమైన బాధ్యత ఏమిటంటే ప్రార్థనలు విజ్ఞాపనలు యాచనలు చేయడం. చప్పలు కొట్టి దేవుణ్ణి మహింపడదాం. సమూయేలు ఇశ్రాయేలు పక్షాన అనుదినము ప్రార్థనలు యాచనలు విజ్ఞాపనలు చేస్తున్నాడు. సమూయేలు బ్రతికి ఉన్న దినాలన్నిట శత్రువులైన ఫిలిష్తీయులు మరలా తిరిగి ఇశ్రాయేలు మీదకి రాలే. నీ జీవితంలో కూడా ప్రార్థన చేయడం మానకుండా నీ బాధ్యత. ఓ తల్లి నీ బాధ్యత, ఓ తండ్రి నీ బాధ్యత, ఓ తల్లిదండ్రులారా మన బాధ్యత. మనం కనుక సరిగా ప్రార్థన విజ్ఞాపనలు చేసే విషయంలో మొదటిగా అంటే అనేక ధర్మాలు ఉన్నాయి. మొట్టమొదటి ధర్మం ప్రార్థన విజ్ఞాపనలు చేసే ధర్మం. యేసు ప్రభు చెప్పింది కూడా అదే. యెరూషలేము కుమార్తెలారా, నా కోసం ఏడవద్దు, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అని. మన బాధ్యత, మన ధర్మాల్లో ప్రాముఖ్యమైనది, ప్రథమమైనది హల్లెలూయా ప్రార్థన విజ్ఞాపనలు యాచనలు చేయడం. ప్రియులారా, దానికి మాదిరి మన ప్రభువైన యేసుక్రీస్తుల వారి మన ప్రభువైన యేసుక్రీస్తుల వారు కూడా తను మరణము నుంచి రక్షింపగలవాని ఎదుట, అనగా దేవుని ఎదుట భయభక్తులు కలిగి ప్రార్థనలు యాచనలు విజ్ఞాపనలు చేసినందువల్ల ప్రభువే తప్పించబడ్డాడంట. హల్లెలూయా. అలాంటి ప్రార్థన మాదిరిగా తీసుకుని మనం కూడా ప్రార్థన చేస్తే మనము, మన బిడ్డల బిడ్డలు ఎలాంటి భయంకరమైన పరిస్థితులు చుట్టుముట్టినా సరే వాటిల్లో నుంచి విడుదల కలగదా? విడుదల చేయడా నమ్మదగిన దేవుడు? తప్పకుండా విడుదల చేస్తాడు. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. సమూయేలు దినాలన్నిట బొత్తిగా అనపబడ్డారంట. ఆ మాటలన్నీ అక్కడ ఉన్నాయి. సమూయేలు ఏం చేశాడంటే ఒక రాయి తీసుకొచ్చి అక్కడ నాటి ఎబెనెజర్ అని పేరు పెట్టాడు. సహాయపు రాయి అంటే సహాయపు బండ. ఆ బండ ఎవరో కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తే. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. నువ్వు ప్రార్థన చేస్తే ఈరోజు కూడా నీ ప్రార్థన ఆలకించి నీకు సహాయం చేసే ఆ బండ, ఆ ఎబెనెజర్ ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తే. హల్లెలూయా. కాబట్టి ప్రార్థించటం మానద్దు, ఉపవాసం ఉండటం మానద్దు, ప్రార్థనలు యాచనలు విజ్ఞాపనలు చేయి. అంత మాత్రం కాదు, ముందు మనం నేర్చుకున్న అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉండాలి. హల్లెలూయా. పరిశుద్ధత, పవిత్రత, హల్లెలూయా అన్నీ చేసుకుంటూ పవిత్రపరచుకుంటూ ఉపవాసం ఉండి కూడా పవిత్రపరచుకుంటూ అప్పుడు దహన బలిగా పాలు విడవని గొర్రె పిల్లను వధించి బలి ఇచ్చి ప్రార్థన చేశాడు. ఇప్పుడు మనము ఆ గొర్రె పిల్ల ఎవరో కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. సర్వలోక పాప పరిహారార్థమై సిలువలో బలి అయి మరణించి సమాధి చేయబడి పునరుత్థానుడై తిరిగి లేచినటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తు ఆ గొర్రె పిల్ల నామములో, యేసయ్య నామములో నిజముగా నీవు నేను ప్రార్థన చేస్తే ఘనమైన విజయం మనకే. హల్లెలూయా. దేవుడటి కృప మనకందరికీ సకల పరిశుద్ధులకు దయచేయనుగాక. ఆమేన్. అందరము లేచి నిలబడి ఒక్కసారి కళ్ళు మూసుకొని అసలు ఎలా ఉంది నీ పరిస్థితి విన్న వాక్యాన్ని బట్టి ఒక్కసారి నీ జీవితాన్ని పరిశోధించుకో. హల్లెలూయా. రబాబాబాబాబా ఓ రాబాబా షక్కబరబరదిరునవ. ఆలోచించండి. ఒక్కసారి ఆలోచించు. కళ్ళు మూసుకోండి. అందరు కళ్ళు మూసుకోండి. ఎవరు కళ్ళు తెరదు ప్లీజ్. డోంట్ మూవ్ దిస్ సైడ్ అండ్ దట్ సైడ్. ఎవరు అటు ఇటు తిరగద్దు దయచేసి. కళ్ళు మూసుకో. నీ పరిస్థితి ఎలా ఉంది విన్న వాక్యానుసారంగా ఒక్కసారి పరిశీలన చేసుకో. వాక్యానుసారంగా నీవు దైవ చిత్తానుసారమైన దుఃఖం కలిగి ఉన్నావా? దైవజనుల ద్వారా దేవుడిచ్చే ఆలోచనలు
నువ్వు తీసుకోగలుగుతున్నావా? ఆలోచన మీద ఆలోచన దైవజనుడి ద్వారా దేవుడు సెలవిచ్చినప్పుడు అది కొంచెం కఠినంగా ఉన్నప్పటికీ, అది ప్రత్యేకమైన స్థలాలకి రమ్మన్నప్పటికీ రాగలుగుతున్నావా? ఉపవాసం ఉండగలుగుతున్నావా? నీవు పరిశుద్ధపరచుకుంటున్నావా? దేవుని వాక్యంతో అనుదినము పరిశుద్ధపరచుకుంటున్నావా? ఉపవాసం ఉండి నీ పాపాలు, నీ కుటుంబస్తుల పాపాలు ఒప్పుకుంటున్నావా? యేసుక్రీస్తు నీ కోసం నా కోసం దహన బలిగా తాను కలువరి సిలువలో సకల బలులకు ఇక బలులు అవసరం లేకుండా ఆయన గొర్రెపిల్ల బలయ్యాడని విశ్వసిస్తున్నావా? ఆయన రక్తం మన ప్రతిపాపాన్ని కడిగి పవిత్రపరుస్తుందని ఇప్పుడు యేసు నామములో ప్రార్థన చేస్తే తండ్రి అంగీకరిస్తాడని విశ్వసిస్తున్నావా? యేసయ్య నామములో ప్రార్థనలు, యాచన, విజ్ఞాపనలు చేస్తున్నావా? లేక ప్రార్థించుట అనే నీ బాధ్యత ఒక తండ్రిగా, ఒక తల్లిగా, ఒక సేవకుడిగా, ఒక సేవకురాలుగా, ఒక ఆత్మీయ తండ్రిగా, ఒక ఆత్మీయ తల్లిగా, మేము అలాగే ఒక సేవకుడిగా, సేవకురాలుగా, అలాగే విశ్వాసులుగా, తల్లిదండ్రులుగా మన బాధ్యతను మనం నెరవేరుస్తున్నామా? అతి ప్రాముఖ్యమైన మొట్టమొదటి బాధ్యత ప్రార్థన, విజ్ఞాపనలు, యాచనలు చేస్తున్నామా? మిగతా బాధ్యతలు ఎన్నో ఉన్నాయి, కానీ ప్రధానమైనటువంటిది ప్రార్థనలు, యాచనలు. కళ్ళు మూసుకో, ప్రార్థన చేయి. దయచేసి అర్థం చేసుకోండి, ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాల్సిందే. యవనస్తులు కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. భయంతో, వణుకుతో దేవుని సన్నిధిలో ఉండండి. హల్లెలూయా రబాబాబాబా షబరబాబా. అలా తమాషాగా వచ్చి వినేసి వెళ్ళిపోయి మనం యథాప్రకారం జీవిస్తూ ఉంటే నీ జీవితంలో నీవు సక్సెస్ కాలేవు, నువ్వు జయం పొందలేవు. నీ బ్రతుకు పారిపోయే బ్రతుకే, నీ బ్రతుకు ఓడిపోయే బ్రతుకే, నీ బ్రతుకు సర్వనాశనమైపోయే బ్రతుకే. కానీ సర్వనాశనమైన మన బ్రతుకుల్లో దేవుడు సర్వ ఐశ్వర్యాలను ఇవ్వడానికి తన కుమారుణ్ణి పంపించాడు కదా. ఆయన్ని విశ్వసించి ఆయన అడుగుజాడలో నడుస్తూ ఆయన మాదిరిగా చేసుకొని జీవిస్తే ఘనమైన విజయం నీకే. ఇకనైనా నీ జీవితాన్ని సరిదిద్దుకో, ఇకనైనా నీ ప్రవర్తన దిద్దుకో, ఇకనైనా దేవుని ఆలోచనలకు అప్పగించుకో. పూర్ణంగా, పరిపూర్ణంగా దేవుని వైపు తిరుగు. దేవుడు నీ వైపు తిరిగి నీ పక్షాన యుద్ధం చేసి గొప్ప జయాన్ని ఇస్తాడు. ఇంకా నీ జీవితంలో పాపాలు ఉన్నాయా? పాపాలు విడిచిపెట్టడం లేదా? ఒప్పుకో. ప్రభువా, నేను పాపిని, ఇక చేయకు. నీ కుటుంబంలో ఎవరెవరు పాపాలు చేస్తున్నారో కొంచెము కాకపోయినా కొంచెమైనా తెలుసుకున్న నీవు దేవుని ఎదుట ఒప్పుకో. దేవుడు క్షమిస్తా. ప్రార్థించుట మానద్దు, యాచించుట మానద్దు, విజ్ఞాపన చేయుట మానద్దు. మన బాధ్యతల్లో ప్రధానమైన బాధ్యత అదే. ప్రార్థించుకుందాం ప్రియులారా. అలాగే ఎవరికి వాళ్ళు తలలోంచి కళ్ళు ముచ్చుకొని ఉండగా ప్రార్థన చేసుకుందాము. సందీప్ ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సాయంకాల సమయం ముందు నాయన మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని ఆరాధించడానికి నాయన, మీ వాక్యాన్ని ధ్యానించడానికి మాకు ఇచ్చినటువంటి కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నాయన ఈరోజు వరకు కూడా నాయన మా శరీర బలహీనతలను బట్టి, మేము చేసినటువంటి పాపములను బట్టి ప్రభువా నాయన ఇంతవరకు కూడా నేను తరం పడుతున్నామేమో ప్రభా. మేము ఒకసారి ప్రశ్నించుకొని మీ సన్నిధిలో నాయన మా జీవితాన్ని మేము పరిశుద్ధపరచుకొని ఉపవాసం ఉండి నాయన మీకు ప్రార్థన చేసేవారముగా నాయన మీ యొక్క మాటలను మేము విని లోబడి జీవించడానికి కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభా నాయన. ఉపవాసం ఉండి నాయన ప్రతి విషయంలో మీ మీద ఆధారపడి నాయన మేము ముందుకు కొనసాగిపోవడానికి మాకు కృప దయచేయండి నాయన. ఇంతవరకు నాయన మేము ఉన్నటువంటి స్థితిని విడిచిపెట్టి నాయన మా మనస్సును నాయన పూర్తిగా నాయన సంపూర్ణంగా
మీ వైపు త్రిప్పుకొని ప్రభా నాయన మా మనస్సులను, మా హృదయాలను, మా శరీరంను పరిశుద్ధపరచుకొని మీ సన్నిధిలోనైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి మాకు కృపను దయచేయండి ప్రభా నాయన. మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. మీ దైవ సేవకుల ద్వారానైనా మాతో మాట్లాడినటువంటి అమూల్యమైన మాటలను బట్టి వందనాలు. మా జీవితాల్లో సరి చేసుకోవాల్సినటువంటి మాటలు మాకు నాయన వినిపించిన వందనాలు ప్రభా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన. అటు స్థితిలోనైనా మేము ఉండి ఉంటే ఈరోజునైనా మాకు జ్ఞాపకం చేసినటువంటి మాటలను బట్టి మా జీవితాలను మేము మార్చుకొని నాయన తిరిగి నాయన మీ యొక్క సహాయమును పొందుకొని నాయన మేము శోధించబడుతున్నటువంటి ప్రతి విషయంలోంచి నాయన మేము విడుదల పొందటానికి నాయన, బయటకు రావడానికి నాయన, వాటి నుంచి నాయన మేము విజయం పొందుకోవడానికి మాకు కృప దయచేయమని అడుగుతున్నాయన. మమ్మల్ని అందరినీ సంపూర్ణంగా మీ చేతులకు అప్పచెప్పుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకందరికను, మీ బిడ్డలకు, మీ బిడ్డల బిడ్డలకు, మీరు కలిగి ఉన్న సమస్తానికి తోడై దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. యేసయ్య నామములో